విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ తయారవబోతుందా? దీన్ని బ్రాండింగ్ చేసేటువంటి క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పోటీ పడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అరకు కాఫీని ప్రపంచవ్యాప్తం చేసేటువంటి ప్రయత్నాన్ని ఏపీ సర్కార్ ముమ్మరం చేసింది. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా 100 అవుట్లెట్లు ప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనిలో భాగంగా పీపీపీ మోడల్లో ప్రైవేటు పార్ట్నర్షిప్కు సంబంధించి భాగస్వాములను కలుపుకోవడం ద్వారా ఈ అరకు కాఫీని ట్రెడిషనల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సేద్యం ద్వారా పూర్తి స్థాయిలో సహజ సిద్ధమైనటువంటి పద్ధతుల్లో పండించేటువంటి కాఫీ గింజలు ఇవి. వీటికి జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా ఉంది, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండి కాఫీని ఉత్పత్తి చేస్తున్నటువంటి గిరిజన వర్గాలకు చెందినటువంటి అటవీ ఉత్పత్తిగా దేశంలోనే ప్రత్యేక స్థానం అరకు కాఫీకి ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు. అదే క్రమంలో అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా అరకు కాఫీ బ్రాండింగ్ని మొదలుపెట్టారు. నారా భువనేశ్వరి దగ్గర నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో కూడా ప్రత్యేకంగా 15,000 మంది గిరిజనులు సాగు చేసి పండిస్తున్నటువంటి నాణ్యమైన కాఫీ గింజల ద్వారా చేసినటువంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది అనేటువంటి మాట కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో దేశానికి సంబంధించినటువంటి చర్చలకి వేదిక అయ్యేటువంటి పార్లమెంట్లో పర్మనెంట్ స్టాల్స్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏకంగా స్పీకర్ ఓం బిర్లాకి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అతి త్వరలోనే పార్లమెంట్లో ఒక రోజంతా అరకు కాఫీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేశారు రామ్మోహన్ నాయుడు. ఒకసారి పరిశీలిద్దాం. ఆయన ఒక లేఖ కూడా ఇచ్చారు ఓం బిర్లా గారికి. ఆ ఇచ్చినటువంటి లేఖలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇది రామ్మోహన్ నాయుడు రాసినటువంటి లేఖ. ఇందులో పేర్కొన్నటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక అరకు వ్యాలీ కాఫీకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా దీన్ని పండిస్తున్నారు. దాదాపు 15,000 మంది అరకు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైతులు, గిరిజన రైతులు ఈ సాగు చేస్తున్నారు. పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి సేంద్రియ పద్ధతుల్లో పండించేటువంటి పంట ఇది. సో దీనికి ప్రత్యేకమైనటువంటి జిఐ ఐడెంటిటీ కూడా ఉంది, జియో ఐడెంటిటీ కూడా ఉంది. కాబట్టి దీన్ని గతంలో ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రోత్సహించారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇంక్లూడింగ్ మన్ కీ బాత్లో కలిపి ఆయన దీని గురించి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒక డే లాంగ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి, ఏ డే ఆర్ త్రూ అవుట్ ద సెషన్ డిపెండింగ్ ఆన్ ద పర్మిషన్స్ గ్రాంటెడ్. అందుకని స్పీకర్ పర్మిషన్ అడిగారు. స్పీకర్ ఇచ్చేటువంటి అనుమతిని బట్టి సెషన్స్లో పెట్టాలని. దాంతోపాటు అరకు కాఫీని పూర్తిగా పర్మనెంట్గా ఒక స్టాల్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు కూడా, ఏ పర్మనెంట్ స్టాల్ విత్ ఇన్ ద పార్లమెంట్ ప్రెమిసెస్ అని చెప్పని అది కూడా రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఈ సెషన్లోనే నిర్ణయం తీసుకుంటారనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకున్న తర్వాత ముగ్గురు కూడా కలిసి తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకులు ఈ లేఖని ఓం బిర్లాకి అందించారు. అలానే అతి త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. సో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సూచనల ప్రకారం చూస్తే కూడా 100 చోట్ల దేశవ్యాప్తంగా ఈ అవుట్లెట్లు పెట్టాలనేటువంటిది ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మొన్న ఉమెన్స్ డే జరిగినటువంటి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి ఫ్రాంచైజ్ కంట్రోల్ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళని కూడా మహిళా సంఘ సమావేశంలో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. దీంతోపాటు ఒక ఫ్రాంచైజ్ మోడల్ డిజైన్స్ని కూడా వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఈ డిజైన్స్ స్టార్ట్ చేశారు. అంటే స్టార్ బక్స్ స్టోర్స్ గురించి మనకు తెలుసు. కేఫ్ కాఫీ డేలు మొన్నటి వరకు మనం చూసాము. స్టార్ బక్స్ రేంజ్లో ఉండేటువంటి డిజైన్స్ని కూడా ఇవి మెట్రో సిటీస్లో ఇవి బాగా ఫోకస్ అవుతాయి, మెట్రో సిటీస్లో అట్రాక్టివ్గా మారుతాయి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 2 కేటగిరీలుగా ఉంటాయి. వీటితో పాటు మనం నారా భువనేశ్వరి గారు టీ తాగుతున్నటువంటి ప్లేస్ని కనుక చూస్తే ఒక చిన్న ఫ్రాంచైజ్ టైపు కంటైనర్లో డిజైన్ చేసినటువంటి స్టాల్ అది. అలానే ఈ టైపు స్టోర్స్ కూడా దేశవ్యాప్తంగా పెడితే ఖచ్చితంగా అరకు కాఫీకి బ్రాండింగ్ జరుగుతుంది అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఇది కొత్తగా మొదలైనటువంటి ఆలోచన కాదు. 2014-19 సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు వీటి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అప్పట్లోనే ప్రధాని నరేంద్ర మోడీని తీసుకొచ్చి గిరిజన కాఫీ, గిరిజన్ సొసైటీ, గిరిజన్ కోఆపరేటివ్ సొసైటీ,
అరకు వ్యాలీ కాఫీ అని చెప్పి దీన్ని అప్పట్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే గత 5 ఏళ్లుగా పూర్తిగా గిరిజనులకు సంబంధించిన ఈ ఉత్పత్తులపైన పెద్దగా ఫోకస్ చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ అరకు కాఫీకి ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించినటువంటి ప్రధానమంత్రి మన్ కీ బాత్లో కూడా మాట్లాడడం, మళ్ళీ రెండోసారి రీప్రమోషన్ చేసేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం, అటవీ ఉత్పత్తులకి సంబంధించి గతంలోనే పవన్ కళ్యాణ్ దాన్ని ప్రత్యేకంగా అరకు కాఫీకి తానే బ్రాండ్ చేస్తాననేటువంటి మాట కూడా చెప్పడం, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అరకు కాఫీని దేశవ్యాప్తంగా 100 అవుట్లెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలందరికీ సుపరిచితం చేయాలనే ఆలోచన ఒకటి, ఇంకొకటి ఆర్గానిక్ వాల్యూస్ ఉన్నటువంటి కాఫీగా దీన్ని ప్రమోట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అన్ని రకాల సర్టిఫికేషన్స్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చేసాయి. అలానే జియో ఐడెంటిటీ ఉండడం అనేది అరకు కాఫీకి మరొక ప్రత్యేకతగా దేశంలో మరెక్కడా కూడా గిరిజన సహకార సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఒక ఉత్పత్తి లేదు. రాబోయే రోజుల్లో ఇది ప్రపంచవ్యాప్తం అయ్యేటువంటి ఒక బ్రాండ్గా బిల్డ్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక స్పీకర్ ఓం బిర్లా కనుక పర్మిషన్ ఇస్తే పార్లమెంట్లో అరకు కాఫీకి సంబంధించి ఒక పర్మనెంట్ స్టాల్ ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.